విడిచిపెట్టింది, తల్లిదండ్రులను విడిచిపెట్టింది, యవ్వన కాలపు సౌఖ్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టింది. నయోమితో బయలుదేరుతున్నప్పుడు తన భవిష్యత్తు ఏంటంటే అసలు అంత అంధకారమే కదా. ముసలావిడితో జీవించాలక, యవనస్తురాలు, భర్త లేకుండా, బంధువులు లేకుండా, ఆస్తి లేకుండా, ఏమీ లేకుండా ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీకి సహాయం చేస్తూ, ఆమెకు బాగోగులు చూసుకుంటూ, ఆమెకు సేవ చేస్తూ బ్రతకడానికి నిర్ణయించుకుంది. ఎవరు? రూతు. కానీ ఆమె మనసులో వేరే కాన్సెప్ట్ ఉంది. ఏంటో కాన్సెప్ట్ తెలుసా? ఈమె బోధించింది ఒక దేవుడి గురించి చెప్పింది. ఎవరో? తన అత్త నయోమి యెహోవా గురించి చెప్పింది, అక్కడ మాట్లాడింది. ఆ యెహోవా యొక్క రెక్కల క్రింద నివసించడం కోసమే ఏది విడిచిపెట్టింది తెలుసా? జన్మభూమిని, తల్లిదండ్రులను, యవ్వన కాలపు సౌఖ్యాలను అన్నింటిని విడిచిపెట్టేస్తుంది. నాకు పెళ్ళి వద్దు, ఏమొద్దు అన్నది. ఏం అవసరం లేదు, నేను నీతో పాటు ఉంటాను, నీ దేవుడే